మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారి మళ్లీ రాజుకుంటోంది, మొదటికొస్తోంది. ఈ కేసు విచారణలో ఉండగానే జగన్ స్వయంగా సింగయ్య భార్యతో భేటీ అవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలో సింగయ్య భార్యతో జగన్ సమావేశమయ్యారు. మృతుడి సింగయ్య భార్య లూర్డ్ మేరీతో జగన్ భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన భర్త ప్రమాదం తర్వాత బతికే ఉన్నాడని మాట్లాడాడని, కానీ అంబులెన్స్లోనే ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు, టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటికి వచ్చి లోకేష్ పేరు చెప్పి తమకు అనుకూలంగా మాట్లాడాలంటూ బెదిరించారని కూడా ఆరోపించారు. పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. దాంతో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. సింగయ్య భార్యని జగన్ కలవడం, ఆమె మీడియాతో మాట్లాడడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విచారణలో ఉండగా నిందితుడిగా ఉన్న వ్యక్తి బాధితుల కుటుంబ సభ్యులను కలవడం, వారి ద్వారా తమకు అనుకూలంగా ప్రకటనలు చేయించడం చట్టవిరుద్ధమని అంటున్నారు. ఇది కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై గుంటూరు ఎస్పీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అంటే వైఎస్ జగన్ చర్యలు చట్టప్రకారం ఎంతవరకు సమంజసం అనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదంతా చట్టవిరుద్ధమని తేలితే అందుకనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు సింగయ్య భార్యని బెదిరించి మేనేజ్ చేసి తమకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఇది నీచ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం తప్పుడు ప్రచారాలతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా, కంప చెట్లలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. సింగయ్య భార్యని పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా? ఏమీ చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు మాత్రం సింగయ్య భార్య స్వచ్ఛందంగానే జగన్ని కలిశారని అంటున్నారు. ఆమె వ్యక్తం చేసిన అనుమానాలు తమ వాదనకు బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పారని వైసీపీ నేతలంటున్నారు. లోకేష్ మనుషులు ఎందుకు ఆమెను బెదిరించారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు, అరెస్టుపై 2 వారాల పాటు స్టే విధించింది న్యాయస్థానం. ఇది జగన్కి తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది.